హెచ్సియు భూములపై హైకోర్టు విచారణ జరిపింది. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై పిటిషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణకు ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇక హెచ్సియు భూములపై హైకోర్టు విచారణ జరిపింది. కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్, అప్డేట్స్ ఏంటి? పూర్తిగా హైకోర్టులో ఇటు కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ రోజుకు వాయిదా వేసినటువంటి కోర్టు వాదన కూడా విన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించాడు. అయితే ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేసింది. తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కంచగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని పూర్తిగా చదును చేయడం, బుల్డోజర్లతోటి పూర్తి స్థాయిలో బుల్డోజర్లతోటి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేయడం పట్ల హైకోర్టు అయితే తప్పుపట్టింది. పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి చెట్లను కూల్చడం కావచ్చు, భూమి చదును పనులన్నీ కూడా ఈ రోజు వరకు కూడా ఏదైతే కూల్చొద్దంటూ కూడా ఇప్పటికే కోర్టు కూడా నిన్న వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు కోర్టుకు సంబంధించినటువంటి అంశాల్లో సుదీర్ఘంగా 2 బావు నుంచి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం దీనికి సంబంధించినటువంటి అంశాల్లో 7వ తేదీకి వాయిదా వేసింది. అటు ప్రభుత్వానికి ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. దాదాపు గత 5-6 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. అటు సెలబ్రిటీల నుంచి కావచ్చు, అంతేకాకుండా ఉన్నటువంటి రాజకీయ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన పునరాలోచనలో పడ్డట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇటు కోర్టు కేసు నేపథ్యంలో కూడా నిన్న ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్లతోటి కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ల సహాయంతో ఎక్కడికక్కడ వాటికి సంబంధించి బుల్డోజర్లతో ఉన్నటువంటి చెట్లను కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు కోర్టులో విచారణ కూడా జరిగినటువంటి నేపథ్యంలో 7వ తేదీకి వాయిదా వేస్తుంది. ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది, ప్రతివాదులు ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ పై సంబంధించి కోర్టు విచారణ జరిపింది. ఇక 400 ఎకరాల భూమిపై పిటిషన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు ప్రతివాదులకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక తీర్పును ప్రభుత్వం 7వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.